ఏపీకి జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైసీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేయనుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న దీక్ష సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ దీక్షలో వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న జగన్ ఆదేశాల మేరకు వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. దీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఏపీకి ప్రత్యేక హోదా అలాగే విభజన చట్టం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని వంచాయన్న పేరుతో వంచనపై గర్జన పేరుతో ఈరోజు జంతర్ మంతర్లో వైసీపీ ఆందోళన చేపట్టింది. పార్లమెంటు లోపల బయట కూడా 4.5 ఏళ్లుగా వైసీపీ ముఖ్యంగా ఆందోళన చేస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా అలాగే విభజన చట్టాన్ని అమలు పరచాలని చెప్పి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎంపీ పదవులకు రాజీనామాలు కూడా చేశారు. అనంతరం ఇప్పుడు ముఖ్యంగా ఒక పక్క రాష్ట్రంలోనూ ఇటు ఢిల్లీలో కూడా ఆందోళనలు ఉధృతం చేసే తీరుగా ముఖ్యంగా వైసీపీ నేతలు ఈరోజు వంచనపై గర్జన పేరుతో జంతర్ మంతర్ వేదికగా ఇక్కడ ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగబోతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, అలాగే పార్టీకి సంబంధించిన కీలక నేతలు, అలాగే ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా మొత్తం కూడా ఇక్కడ ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా హోదా కోసమే నిలబడడం కాదంటే తెగబడతా ఉన్న ఫ్లెక్సీలను, ప్లకార్డులను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఇది కేంద్రం బాధ్యత, ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి వీరు తమ ఆందోళనని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, నేతలు వీరంతా కూడా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? కేంద్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పడం జరిగింది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కానీ ఏ రాష్ట్రాలకి ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు, ఇవ్వబోమని చెప్పి, కానీ మీరు ఆందోళన మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఏంటి మీ? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కూడా జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్క తెలుగువాడు పోరాటం చేస్తాడు అనేది చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల వాగ్దాన సమయంలో అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా 5 కాదు, 10 కాదు, 15 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి వీరు ఎన్నికల అనంతరం పదవిలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా ప్రత్యేక హోదాను ఇవ్వమని చెప్పి చివరికి డిక్లేర్ చేయడం అనేది తెలుగు జాతికి చేసిన ద్రోహంగా మేము భావిస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4.5 సంవత్సరాల కాలంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ధర్నాలు, దీక్షలు, పోరాటాలు చేస్తానే వచ్చింది. ఎంతవరకు వచ్చిందనంటే మేము గత శాసనసభలో జగనన్న ఆదేశాల మేరకు ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపించాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వాలి అని చెప్పేసి 2 సార్లు చేసినటువంటి ప్రత్యేక హోదా అసెంబ్లీ తీర్మానాలను పక్కన పెట్టారు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాదు, వాళ్ళు తమ పదవులకు సైతం రాజీనామా చేసినా కూడా ఇవాళ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మేము ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడం అన్యాయం. 14వ ఆర్థిక సంఘం ఎక్కడా కూడా చెప్పలేదు. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘానికి ఆ హక్కు, ఆ అధికారం కానివ్వండి, హక్కు కానీ రెండూ లేవు. ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇవ్వలేదు, ఇవ్వకూడదు అనేవి కేవలం ఒక సాకుగా చెప్తా ఉన్నారు తప్ప రెండోది కాదు. చంద్రబాబు నాయుడు కేవలం తను సంపాదించిన అక్రమ సంపాదనను కాపాడుకోవడానికే కొన్నాళ్లు బీజేపీతో స్నేహం చేసి ఇవాళ మోడీ కూడా తను ప్రశ్నించే స్థాయికి వస్తాడని భయపడి, అంతేకాదు జగనన్న చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలు ఎక్కడ జగనన్న వెంట నడుస్తారని రూటు మార్చినటువంటి సంగతి కూడా ఈ ప్రజలందరూ. మేడం, ఇండియా నుంచి బయటకు వచ్చాం, మా ఆందోళన కొనసాగుతుందని చెప్పి పార్లమెంట్ లోపల టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామని చెప్పి తొలి సంతకం రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ తిరిగి ప్రత్యేక హోదా ఇస్తుంది అనుకుంటున్నారు? ఒకవేళ మీరు కేంద్రంలో ఎవరు వస్తే మీరు మద్దతు ఇచ్చే ఒక దిగజారుడుతనానికి ఒక బెంచ్ మార్క్ ని సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు.
గతంలో ప్రత్యేక హోదా అనే పేరెత్తితేనే పీడీ యాక్టులు పెడతాము, జైలుకు పంపిస్తాము అని మీడియాల ముందు మాట్లాడి జైలుకు పంపించినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశాన్ని మాట్లాడడానికే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తి. గతంలో ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన, దానివల్ల బాగుపడిన రాష్ట్రాలున్నాయా, నాకన్నా ఎక్కువ ప్రత్యేక ప్యాకేజీని సంపాదించినటువంటి నాయకుడున్నాడా, అంతకన్నా నిధులు ఎవరైనా సాధించగలుగుతారా అని పదే పదే మాట్లాడినటువంటి నీచాతి నీచమైన ముఖ్యమంత్రి చరిత్రలో ఒక దిగజారుడితనానికి ఒక యూటర్న్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు. చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా తప్పనిసరి పరిస్థితి ప్రత్యేక హోదా తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని అనేక నిరసనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, కార్యక్రమాలు చేసి దాన్ని సజీవంగా ఉంచి రాష్ట్ర భవిష్యత్తుకు కేవలం ప్రత్యేక హోదా సాధనతోనే సాధ్యపడుతుంది. విభజన హామీలను సాధించుకోవడానికి ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి కావాలనే అంశాన్ని ప్రజలు గుర్తెరిగారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నారు అనే ఒక అభద్రతా భావంలో మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేక హోదా అంశాన్ని తలకెత్తుకున్నాడు. దాన్ని కూడా ఈ రోజు మోసంతోటే మాట్లాడుతున్నారు. అనేక పర్యాయాలు హేళన చేశాడు. ఇక్కడ చేయడం కాదు, ఢిల్లీలో ఎందుకు చేయడం లేదని మాట్లాడు. అనేక పర్యాయాలు ఢిల్లీలోనే మేము ధర్నాలు చేపట్టాం, నిరసనలు చేశాం, కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా మా ఎంపీలు 5గురే ఉన్నప్పటికీ కూడా ఒక అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి మోడీ ప్రభుత్వానికి ఒక అపభ్రంశాన్ని కల్పించాము. కేవలం ఎన్నికల ఎత్తుగడగానే మీరు చేస్తున్నారు కానీ చిత్తశుద్ధితో నిజంగా అది అయినట్టయితే ఇప్పటికి కూడా పదవులు వదులుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు. ఇప్పటికి కూడా పార్లమెంటు ముందు వేషాలేస్తూ డ్రామాలు చేస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నిజంగా పోరాడడానికి అందరూ కలిసి ముందుకు నడిచినట్టయితే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మేము వెనుకుంటామని భేషజాలకు పోకుండా పెద్ద మనసుతో, పెద్దరికంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ కూడా వినియోగించుకోలేదు. అక్కడే రాష్ట్ర ప్రయోజనాలు కాదు, తన సొంత ప్రయోజనాలు, తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి ఇన్నాళ్లు మోడీ గారి పంచం చేరాడు. ఇప్పుడు అక్కడ వీలుగా లేనటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి తప్పనిసరిగా బయటకు రావాల్సినటువంటి పరిస్థితిని మా నాయకుడు కల్పించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చెంగున చేరి వాళ్ళ వీపులు నిమురుతూ నడుస్తున్నటువంటి ధోరణిని చూసి చీకొట్టారు. కాబట్టి తెలంగాణ తెలుగు ప్రజలు ఒక శాంపుల్ గా ఒక విజయాన్ని, ఒక అపజయాన్ని చూపెట్టి పంపించారు తెలంగాణ రాష్ట్రంలో. రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ లో కూడా తగిన బుద్ధి చెప్పడానికి అటు కేంద్రానికి గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గాని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మోడీ గారిని మరొక్కసారి మేము వినవించుకుంటున్నాం. తన చేతిలో ఒక పెన్ను పోటుతో ప్రత్యేక హోదాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఈ రోజు ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. నీతి ఆయోగ్ గాని ఆర్థిక సంఘాలు గాని ఓపెన్ గా బయటకు వచ్చి ఆ నాయకులు చెప్పడం జరిగింది, ఆ ప్రతినిధులు చెప్పడం జరిగింది, మేము ఎలాంటి అభ్యంతరాన్ని పెట్టలేదు అనే విషయాన్ని 2017లోనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి గారు చెప్పినప్పటికీ కూడా ఆ రోజు అవహేళన చేశారు, హేళన చేశారు. కానీ అది వాస్తవం అని ఈ రోజు చెప్పవలసినటువంటి పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ, ఆయన చిత్తశుద్ధి, ఖచ్చితంగా ఆయన ఒక్కరి చేతిలోనే ప్రత్యేక హోదా